తల్లిదండ్రులు జరిపించాల్సిన తంతుని తోడబుట్టిందానిగా నువ్వు జరిపించావు. ఎంతమంది తోబుట్టువులుంటారే నీలాగా? అందరూ అలానే ఉంటారమ్మా. కాకపోతే అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువైపోయి అది తెలీదంతే. నువ్వే లేకపోతే నాకు ఇంట్లో స్థానం ఉండేదే కాదు, ఏమాత్రం సంతృప్తి ఉండేది కాదు మధు. ఓహో, అల్వేని నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? నీ వంతు నువ్వు ఏదో ఒకటి చెప్పు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువేనే. మీ అక్కా చెల్లెళ్ళు మీ అమ్మే పొగడ్తలతో దిష్టి పెట్టేస్తున్నారని నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. ఏ ఆడపిల్లైనా నీలాగే ఉండాలే. ఒక్క నిమిషం ఆపుతావా? ఏ దివ్య, వచ్చే ఆదివారం నేను ఖాళీగానే ఉంటాను. ఆ రోజు రవీంద్ర భారతి గాని శిల్పకళ వేదిక గాని ఏది ఖాళీగా ఉందో కనుక్కో. దేనికక్కా? మీరెలాగో నాకు సన్మానం చేసే మూడ్లో ఉన్నారు. అదేదో ఘనంగా చేయించుకుంటా. మంచి పట్టు శాల్వా కప్పి చేతికి భారీ జ్ఞాపికం ఇచ్చి నా గురించి మీరు కొట్టాలనుకున్న డబ్బా మొత్తం కొట్టేయండి. చరిత్రలో నిలిచిపోవాలంతే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేం ప్రతి పూట తలుచుకుంటూనే ఉండాలి. అబ్బా, మిమ్మల్ని వేలాకోలం చేసినా తగ్గట్లేదు. చాలు తల్లి, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అది నా స్వార్థం. సర్లేవే, నిన్ను పొగిడి ఇప్పటికే బాగా దిష్టి పెట్టేశాం. రమణి, దిష్టి తీ నీ కూతురికి. అయ్యో అమ్మా, అదే వద్దు. నువ్వేం మాట్లాడుకో. హ్యాపీయా? ఒక ముద్దిచ్చుకుంటానిట్రా. ఇందు చాలా హ్యాపీగా ఉంది. ఇందు పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజే కాస్త తృప్తిగాను సంతోషంగానూ ఉంది. నాకు కూడా ప్రణయ్, పెళ్ళైన దగ్గర నుంచి కాస్తో కూస్తో సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అంటే అది ఈ రోజే. ఈ రోజు నాన్న మనస్ఫూర్తిగా కాకపోయినా కనీసం ఆయన కళ్ళ ముందు మళ్ళీ నువ్వు నా మెళ్ళో మంగళసూత్రం కట్టే ఒక సందర్భం వచ్చింది. ఆయనకి తెలియకుండా పెళ్లి చేసుకున్నామన్న గిల్ట్ కాస్తో కూస్తో తగ్గింది. ఇదంతా నా చెల్లెలు మధు మూలంగానే. తను గనక లేకపోతే మళ్ళీ మనం ఈ గడప తొక్కే అవకాశం కూడా ఉండేది కాదు. నా చెల్లెలు నా కోసం ఎంతో ఆలోచిస్తుంది. నిజమే ఇందు, మధు మంచితనానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి. తను అందరికీ మంచి చేయాలనుకుంటుంది గనకే తనకి లైఫ్లో అంతా మంచి జరుగుతుంది. పండగయ్యాక మధుకి నందుకి తొలిరేయి ముహూర్తాలు పెడుతున్నారంట. వాళ్ళు మనకంటే చిన్న జంట. మనకి ముహూర్తాలు పెట్టకుండా ముందు వాళ్ళకి ముహూర్తాలు పెడితే బయట నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఈ విషయం ఒకసారి మధుతో మాట్లాడకూడదు? మనకు కూడా ముహూర్తాలు పెడతారు. ప్రణయ్, ఇది చెల్లితో చెప్పుకునే విషయం కాదు, ఇది చెప్పాల్సిన విషయము కాదు. అంతకంటే ముఖ్యంగా మధు ఈ విషయం తనకు తానే ఆలోచించి ఇంట్లో నాన్నగారి దగ్గర ఆ ప్రస్తావన తీసుకొచ్చినా ఉపయోగం ఉండదు. మా నాన్న మనసు ఎవరు చెప్పినా మారదు. ఆయనే నన్ను అర్థం చేసుకోవాలి, క్షమించాలి. అప్పుడే ఇది జరిగే పని. అది కాదెందు, ఇప్పుడు మీ నాన్న ఒప్పుకోలేదని మన తొలిరేయిని వాయిదా వేయడం ఎంతవరకు సబబు చెప్పు? నీకు ఈ మాట మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. మా నాన్న క్షమించేంత వరకు నాకు నీకు మధ్య ఉండే రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. భార్యాభర్తలుగా కలిసి మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయలేం. మా నాన్న క్షమించాలి, మనల్ని ఆశీర్వదించాలి. అప్పుడు మనం భార్యాభర్తలుగా కలిసి బతుకుదాం. అది కాదెందు, మధు నందులకి తొలిరేయి జరుగుతున్నప్పుడు మనకి ముహూర్తం ఏర్పాటు చేయమని చెప్పడంలో తప్పేముంది? కనీసం మీ అమ్మ వాళ్ళ ఈ విషయం మాట్లాడితే దీని గురించైనా మీ నాన్న నిన్ను క్షమించచ్చు. మన బ్రతికేదో మనల్ని బ్రతకని అని ఆశీర్వదించచ్చు, ముహూర్తాలు కూడా పెట్టించచ్చు. నాన్న ఒప్పుకోరు, నన్ను క్షమించరు. ఆ విషయం నాకు తెలుసు. మధు కాపురం బాగుండాలి. తనకు తొలిరే జరుగుతూ ఉంటే మంచిదే కదా.
నా గురించి తన లైఫ్ని ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి? దయచేసి ఈ విషయాలు మీ అమ్మగారు మీ అక్క వెళ్ళి మా చెల్లెలతో మాట్లాడొద్దని చెప్పండి. తన లైఫ్ని డిస్టర్బ్ చేయకండి. నాన్న క్షమించేంత వరకు మన మధ్య బంధం ఇంతే. ఏంట్రా ఇది ఇలా వెళ్తుంది? నేను ముందే చెప్పాను కదా, మొండిగట్టం ఎక్కడ వింటుంది? నువ్వు కాస్త గట్టిగా ప్రయత్నించుండాల్సింది. ఏమా, తొలిరే ముహూర్తం పెట్టించమని ఆ పిల్ల కాలు పట్టుకోమంటావా ఏంటి? నువ్వు నీ మాటలు. ఏంటి ఇది? ఛ! ఏమైందిరా నీకు? రోగం వచ్చిన కోళ్ళ కుక్క అంటున్నావు. ఓసి నీ దుర్మార్గం పాడుగాను. నువ్వు నా తల్లివేనా? రోగం ఏంటి రోగం? నాకు పెళ్లి కావాలని కోరుకోవాలి గాని రోగం రావాలని కోరుకుంటావా? నీలాంటి తింగర్ నా కొడుక్కి పిల్లనెవరిస్తారా? ఇస్తారు. త్వరలోనే ద్రాక్ష పండు లాంటి పిల్లని పట్టుకొస్తా. పెళ్లి చేసి పెట్టు. రేయ్, ఏంట్రా ఏదో వాగుతున్నావు? ఆఫీస్లో ఏమైనా వెధవేషాలు వేస్తున్నావా? వెధవేషాలేంటక్క వెధవేషాలు? నువ్వు కూడా అమలాగా తయారయ్యావు. నాకు పెళ్లి చేసి పెట్టాలనే ఆలోచనే లేదు. గంతకు తగ్గ బొంత దొరికినప్పుడు చేస్తానులే గాని ఈ లోపు ఆఫీస్లో ఏ వెధవేషాలు వేసినా చీరి పారేస్తాను. మీ బావకి తెలిస్తే ఆఫీస్ నుంచే కాదు ఇంట్లోంచి కూడా గెంటేస్తారు. ఎందుకలా అరుచుకుంటూ వచ్చావు? అవును, ఎందుకలా అరుచుకుంటూ వచ్చాను? ఎందుకని మమ్మల్ని అడుగుతావేంట్రా వెధవా? చెప్పాలనుకుని వస్తే నువ్వేదో అన్నావు, అందుకే మర్చిపోయాను. అంత ఉత్సాహంగా వచ్చి మర్చిపోవడమేంట్రా? అమ్మా, గుర్తొచ్చింది. ఈ పండుగ కాగానే నందు మొదలకు పెట్టే తొలిరై ముహూర్తాన్ని ఆపడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఏంట్రా అది? అబ్బా, కాపురాలు కోల్చాలంటే ఎంత ఉత్సాహమే నీకు. అదే నాకు కాపురం ఏర్పాటు చేయమంటే మాత్రం చేత కాదు. నువ్వు చెప్పరా దొంగ నా కొడక? కరెక్టే, నువ్వు దొంగవి, నేను నీ కొడుకు. కన్ను తల్లిని పట్టుకుని ఎంత మాట వస్తే అంత మాట అంటావా? కళ్ళు పోతాయి. అమ్మా ఆపు. వాడేదో చెప్పడానికి వస్తే మధ్యలో నీ గోలేంటి? రేయ్ చెప్పరా, ఏంటి విషయం? చెప్పరా, చెప్పు. కొట్టడం ఆపవే, లేకపోతే నీకు చంపి ఇంట్లో శవంలో ఇచ్చిందని శోభనం ఆపేస్తా. ఒరే నిన్ను! ఆపండి, సిగ్గుండాలి, కొట్టుకు చస్తున్నారు. రేయ్ తిన్నగా విషయం చెప్పు. అక్క, ఆ ఇందుతో ప్రణయ్ గాడు మాట్లాడుతుంటే అటుగా వెళ్తూ వాళ్ళ మాటలు విన్నాను. అందులో ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఆ జంటకు కూడా ఇంతవరకు తొలిరే జరగలేదు. ఆ ప్రణయ్ గాడు వాడి భార్యతో మీ చెల్లికి మీ చెల్లెలి భర్తకి ముహూర్తాలు పెడుతున్నారు కదా, అలాగే మనకు కూడా ముహూర్తాలు పెట్టిద్దామని అంటుంటే అందుకు ఆ ఇందు ఏమందో తెలుసా? మా నాన్న మనల్ని మనస్ఫూర్తిగా క్షమించి మనల్ని దగ్గరకు తీసుకునేంత వరకు మన మధ్య అలాంటిదేం వద్దు అని చెప్పేసింది. ఇప్పుడే ఇదే విషయాన్ని మధు తెలియచేసి మీ అక్కా బావలే ఒకటి కాకుండా మీరీ శుభకార్యం చేసుకోవడం ఎంతవరకు న్యాయం? వాళ్ళకి శోభనం జరిగితేనే మా శోభనం అని చెప్పందాం. ఈ ఆలోచన ఏదో బాగుంది దేవకి. ఈ విషయం మధుకు తెలిస్తే మనం చెప్పినా చెప్పకపోయినా ఆ మధు వీడన్నట్టే చేస్తుంది. ఆ రామచంద్రగాడేమో పెద్ద కూతురు విషయంలో మహాపంతంగా ఉన్నాడు. వాడు క్షమించడు, వీళ్ళకి కార్యం జరగదు. పిచ్చికాలలు కనకండి. ఆ రామచంద్రకి ఇందు మీద ఎంత కోపమైనా ఉండొచ్చు కానీ మధు ఇందు కోసం ముహూర్తాన్ని వద్దు అందంటే మధు కాపురం కోసమైనా ఆ ఇందుని క్షమించేస్తాడు. అప్పుడు వీళ్ల కార్యాన్ని ఆపడం కాదు, వాళ్ల కార్యాన్ని కూడా మీరే జరిపించిన వాళ్ళవుతారు. ఇందులో ఈ ప్రమాదం ఉందా? అయినా ఒకసారి ట్రై చేద్దాం అక్క. మీరేమీ చెయ్యొద్దు. నా దగ్గర ఓ అద్భుతమైన ఆలోచన ఉంది. ఆ శోభనం మధు ద్వారానే ఆపిస్తాను. ఎలా ఆపుతావు దేవకి? సమయం రాని చెప్తాను. హలో, కోడి పిల్లలా గెంతడం ఏంటి? అసలే ఇది పాత మంచం. విరిగిందంటే మన నడుములు విరుగుతాయి. ఇది అంత సులువుగా విరిగే మంచం కాదు, 3 తరాల మంచం. ఇంకా నయం, సార కింద ఇది పంపించారు కాదు మీ నాన్న. అయితే దీన్ని సంక్రాంతి కానుకగా మీకిచ్చేమంట. నువ్వు చెప్పినా చెప్తావు. ఎలా ఉంది కొత్త అల్లుడి తొలి పండుగ? నన్ను అడ్డు పెట్టుకుని మీరు కదా పండుగ చేసుకుంటున్నారు. నన్ను మామూలు తిప్పలు పెట్టారా? నీకు తోడు ఆ రూతర్ గాడొకడు తలకి నూనె లీటర్లు పోసి తల వాయి కొట్టేశాడు. దానికి తోడు భోగి నీళ్లు అని 6 బయట స్నానం, కుంకుడుగాయ రసంతో తలంటూ. ఆ రూతర్ గాన్ని పుళ్ళ పొడి చేయాలనుంది. పండగ ప్రయోగాలన్నీ నా మీదే చేస్తున్నాడు. హలో,
మీ బావమర్దిని అలా అనడం భావ్యం కాదు. వాడు బావగారు బావగారు అని టార్చర్ పెడుతుంటే నువ్వేంటి? నాకు అన్నయ్య అంటే మీకు బావమర్దే కదా. అయినా మీ బావమర్దికి మీరంటే బాగా లవ్వు. ఆహా, వాడు పెద్ద హింస. ఏంటి హింస? దర్జాగా కొత్త అల్లుడికి రాజమర్యాదలు జరుగుతుంటే ఎంజాయ్ చేస్తూ హింస అంటారా? అసలు మీతో పాటు కొత్త పెళ్లి కూతున్నైన నేను కూడా ఈ దర్జా వెలగబెట్టాలి. కానీ నేనే రంగంలోకి దిగి అన్నీ చేస్తున్నాను. మీరేమో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మేం పండుగ చేస్తున్నామంటారా? ఈ మూతి మీద పొడిచే అలవాటేంటి నీకు? అదొక ఎమోషన్. ఎమోషన్ కాదు, శాడిజం. అమ్మో, అందులో పోటీ పడగలనా నేను? నువ్వు నన్ను మించిపోయావులే. సరే సరే, గొడవలదు. పండుగ పుట్టైనా సామరస్యంగా ఉందాం. అన్నట్టు మీ మావయ్య గారు నా బుర్ర తినేస్తున్నారు. మీ నాన్నని పట్టుకుని అంత మాట అనేసావు? తమరు వచ్చిన దగ్గర నుంచి కూతున్నైన నన్ను ఎక్కడ పట్టించుకుంటున్నారు? ఎంతసేపు అల్లుడి గారికి ఏమిష్టం, అల్లుడి గారికి ఏం పెట్టావ్, అల్లుడి గారి కంఫర్ట్ గానే ఉన్నారా, అల్లుడి గారికి ఇంకేమైనా కావాలా అని కనుక్కోమని ఒక్కటే అల్లుడు జపం చేస్తున్నారు. ఓ, అదన్నమాట నీ కుళ్ళు. ఆ ఉండగా మరి. ముందు పుట్టిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఆ మాత్రం కుళ్ళుంటుంది. మళ్ళీ ఇందాక ఇక్కడికొచ్చే ముందు ఇంకొకటి చెప్పి పంపించారు. ఏం చెప్పారు? అల్లుడికి సంక్రాంతి కానుక ఇవ్వాలంట. అల్లుడి గారికి ఏం కావాలో అడగమంటున్నారు. సంక్రాంతి అల్లుడికి ఏం కావాలేంటి? నాకు కావాల్సింది ఆయన సంతోషం మాత్రమే అని చెప్పు. మా నాన్నగారంటే అంత గౌరవమా మీకు? నిజం చెప్పమంటావా? నేనసలు ఈ ఇంట్లో సంక్రాంతి జరుపుకోవడానికి వచ్చింది నీ భర్తగానో ఈ ఇంటి అల్లుడుగానో కాదు. నేను వస్తే ఆయన సంతోషంగా ఉంటారని. ఆయన సంతోషంగా ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. మా నాన్నంటే అంత అభిమానమా మీకు? అందరూ మీ నాన్నగారిలా బతకలేరు. ఒకరి సొమ్ము ఆశించరు. తను ఎలా బ్రతకాలనుకుంటే అలానే బ్రతకడానికి ఇష్టపడతారు. అన్నిటికంటే ముఖ్యం, ఆయన కోసం బతకలేదు. ఎప్పుడూ ఈ కుటుంబం గురించే ఆలోచిస్తారు. మా నాన్న మీ నాన్న చిన్ననాటి స్నేహితులైనా దాన్ని ఎప్పుడూ అడ్వాంటేజ్గా తీసుకొని లబ్ధి పొందాలని అస్సలు చూడలేదు. చాలా సెన్సిటివ్, సెల్ఫ్ మేడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. థ్యాంక్స్ ఫర్ వాట్? ఫర్ ఎవ్రీథింగ్. బావగారు, మీకోసం స్పెషల్ ప్రోగ్రామ్ రెడీ, రండి. అమ్మో, వీడు నా కొంప ముంచే ప్రోగ్రామ్ ఏదో పెట్టేసినట్టున్నాడు. రండి వెళ్దాం, రండి. ధ్వనిగ్రాహకం శోధన 143. ధ్వనిగ్రాహకం శోధన 143. రేయ్, ఈ భాష ఏంట్రా బాబు? ధ్వనిగ్రాహకం అంటున్నావు, శోధన అంటున్నావు, 143 అంటున్నావు. హతవిధి. మాతృభాషకు వచ్చిన విషమ పరీక్ష చూచితిరా. అచ్చ తెలుగులో సంభాషించిన గ్రహింపలేకున్నారు పిచ్చి ప్రజలు. రే, ఎవర్రా పిచ్చి ప్రజలు? తమరి జనకులతో సహా మీరందరూ కూడా పిచ్చి ప్రజలే సోదరీపతి గారు. సోదరీపత? చెల్లెలి భర్త అని అర్థం. బావగారని అలా అంటున్నారు. మెచ్చ పలికితిరి సోదరి. మమ్ములను సరైన విధానంలో అర్థం చేసుకున్నది మీరే. మీకు జోహార్లు. కృతజ్ఞతల అగ్రజ. ఆశీస్సులు సోదరి. ఒరే బాబు, నీకో దండంరా. నీ భాష వింటుంటే అసలు ఏ కాలంలో ఉన్నామో అర్థం కావడం లేదు. పండగ పూట అందర్నీ ఎంటర్టైన్ చేస్తానని చెప్పి ఈ లాంగ్వేజ్ టార్చర్ ఏంట్రా? మీరు సంభాషించిన మాటలలో 3 ఆంగ్ల పదములు దొర్లినవి బావగారి జనక. బావగారి జనకనా? మా బావగారి తండ్రి అని అర్థం. మీరు శ్రద్ధగా విషయముని ఆలకింపుడి. మీరు 3 ఆంగ్ల పదములు ప్రయోగించింది. 1 ఎంటర్టైన్మెంట్ అనగా అలరించడం, 2 లాంగ్వేజ్ అనగా భాష, టార్చర్ అనగా చిత్రహింస. రే, నువ్వు నిజంగానే చిత్రహింస పెడుతున్నావురా. నేను వెళ్ళిపోతా. బావగారు కాస్త ఓర్పుగా వినుడి. నేను ఖచ్చితంగా అలరించదను, మిమ్మల్ని ఆహ్లాదపరచదను. రే, నా వల్ల కూడా కాదురా బాబు, నేను కూడా వెళ్ళిపోతా. అయ్యయ్యయ్యయ్య. నాకు 1 నిమిషం అవకాశం ఇవ్వండి. ఆశీనులకండి. నేను కాసేపు అచ్చ తెలుగులో మాట్లాడితేనే
భరించలేకపోతున్నారే, ఇక సంక్రాంతి అని తెలుగు పండుగని చేసుకోవడం ఎందుకని దండగా? అసలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో మొదటి గేమే తెలుగు. నేను ఇందాక ధ్వని గ్రాహకం శోధన అన్నానా? మీకు అర్థం కాలేదు. మైక్ చెక్కని తెలుగులో అన్నాను. మనం మర్చిపోయిన తెలుగు మాటల్ని కనీసం పండుగ పోటీనా గుర్తు చేసుకుందాం. ఇవాళ భోగి. పొద్దున్నే పాత సామాన్లు తగలబెట్టాం. ఈ కాసేపు పరాయ భాషను తగలబెట్టి తెలుగు మాటలతో ఆడుకుందాం. నేనిప్పుడు వరుసగా అందరినీ 5 ప్రశ్నలు అడుగుతాను. నేను ఇంగ్లీష్లో అడిగినా తెలుగులో అడిగినా సమాధానం మాత్రం అచ్చ తెలుగులోనే చెప్పాలి. నేను చెప్తా, మనకి తెలుగు తప్ప మరో భాష రాదు. ప్రైజులుంటాయా మరి? నేను చెబుతాని కాలరెగరేసి ప్రైజులుంటాయా అని ఇంగ్లీష్లో మాట్లాడాం. బహుమతులుంటాయి. పురుష విభాగం, మహిళా విభాగం అని 2 విభాగాలు చేసి వేరువేరుగా ప్రశ్నలు అడుగుతాను. గెలిచిన ఆ 2 విభాగాల్లోని వారికి మళ్ళీ ప్రశ్నలు అడిగి ఒక్కరిని విజేతగా ప్రకటించి బహుమతి అందజేస్తాను. టై అయితే ఏంటి పరిస్థితి? ముందు టై అనే మాటకి తెలుగులో అర్థం చెప్పండి బాబాయ్. అవును బాబు, తెలుగు అర్థం ఏంటి? సమ ఫలితం. టై అయితే దానికో మలుపు ఉంది, అదే ట్విస్ట్. అప్పుడు చెప్తాను. ఇక ఆలస్యం కాకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. నువ్వేంట్రా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? నేను ప్రశ్నలు అడిగేవని ఇంగ్లీష్లో మాట్లాడతాను. ముందు మొదలెట్రా తింగ సన్నాసి. ఆలస్యం చేస్తూ మా మస్తిష్కాలు భుజిస్తున్నావు. ఆహాహాహా, సక్కుబాయ్ ఫుల్ ఫామ్ లో ఉంది. గెట్ రెడీ, సిద్ధం కండి. మొదటి అవకాశం మహిళా విభాగానికి. మొట్టమొదట మా బావగారి మాతాశ్రీతో మొదలు పెడతాను. దేవకి మాత మీరు సిద్ధమా మాత? సిద్ధమే. ఫస్ట్ క్వశ్చన్, టెలివిజన్ని తెలుగులో ఏమంటారు? దూరదర్శిని. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, విచ్ కైండ్ ఆఫ్ సీన్స్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ ద మూవీస్? ఏమో భావావేశ సన్నివేశాలు. వెరీ గుడ్, ఎమోషనల్ సీన్స్. థర్డ్ క్వశ్చన్, యాపిల్ని తెలుగులో ఏమంటారు? యాపిల్. నో, సీమ రేగిపండు. రే, నేను ఒప్పుకోను. దేవకి చెప్పిందే కరెక్ట్. సీమ రేగిపండు ఏంట్రా, యాపిలే అంటారు. మీరు మేడంకి బాగానే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఎప్పుడు వినకపోతే నాదా తప్పు. సీమ రేగిపండే, అదే తెలుగు మాట. మేడం మీరు కూర్చోండి. నన్ను అడుగుతావు కదరా, అప్పుడు చెప్తా నీ సంగతి. నెక్స్ట్ నన్ను అడుగు. నువ్వు ఉండవమ్మా. అత్తగారిని అడిగాను కాబట్టి కోడల్ని అడుగుతా. అమ్మ మధు, రెడీయా? సిద్ధం అగ్రజ. ఓవర్ కాన్షియస్ అయితే బోల్తా పడతావు, జాగ్రత్త మరి. మాది విశ్వాసమే కానీ అతి విశ్వాసం కాదగ్రజ. మీరు అడగండి. అడిగేదను సోదరి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ యు లవ్ యువర్ హస్బెండ్? రే, ఈ క్వశ్చన్ ఏంట్రా? సోదరిపతి, మీ అవకాశం వచ్చేంత వరకు మౌనంగా ఉండండి. నువ్వు చెప్పమ్మా. భర్త అంటే ఏ భార్యకి ఇష్టం ఉండదు? చెల్లెమ్మా, ఇది గేమ్ అమ్మా. కరెక్ట్ సమాధానం చెప్పాలి. మీ భర్త అంటే మీకు ఎంత ప్రేమ? అయ్యో, ఏంటన్నయ్య? చెప్పమ్మా. సరే, చాలా అంటే చాలా ఇష్టం. చెల్లెమ్మా, మీరు గేమ్లోంచి రొమాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. రే, ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు. ఆడించవని నేను బావా, నన్ను మీరు ఆడించకూడదు. ఓకే చెల్లమ్మ. సెకండ్ క్వశ్చన్, హస్బెండ్ని తెలుగులో ఎన్ని రకాలుగా పిలవచ్చు? మా పక్కింటి ఆంటీ అయితే మొగుడిని ఒరే అని పిలుస్తుంది. పక్కింటి పురాణం మనకెందుకులేమ్మా. తెలుగులో హస్బెండ్ని ఎన్ని రకాలుగా పిలవచ్చు? మొగుడు, భర్త, పెనిమిటి, పతి, మగాడు, శ్రీవారు, పురుషుడు, విభుడు, వల్లభుడు, నాద. ఆహా, సూపర్. ఏది మీ ఆయన్ని పాతకాలం హీరోయిన్లా పిలువమ్మా. నాదా. మీరు వెంటనే దేవి అనాలి. రే, నిన్ను చంపేస్తా. నేను వ్యాఖ్యాతని. నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదు.
చెల్లెమా, థర్డ్ క్వశ్చన్. స్త్రీకి జీవితంలో అతి ముఖ్యమైన వాడు ఎవరు? బ్రదరా, ఫాదరా, హస్బెండా, ఫ్రెండా? నేను ఆంగ్లంలో చెప్పను. సోదరుడు, తండ్రి, భర్త, స్నేహితుడు, ఈ నలుగురిలో నా వరకు భర్తే. సోదరుడు స్నేహితుడిగా, తండ్రిగా కూడా ఉండొచ్చు. తండ్రి స్నేహితుడిగా ఉండొచ్చు. స్నేహితుడు సోదరుడులా చూసుకోవచ్చు, తండ్రిలా ఆదరించొచ్చు. కాని భర్త మాత్రమే ఆపదలో సోదరుడులా రక్షిస్తాడు. స్నేహితుడిలా కష్టసుఖాలు తెలుసుకుంటాడు. తండ్రిలా పసిబిడ్డని ప్రేమిస్తున్నట్టు ప్రేమిస్తాడు. అల్లరిని భరిస్తాడు. అసలు భర్తలో తల్లిని కూడా చూసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే భర్త ఒక్కసారి బిడ్డగా కూడా మారగలడు. అమ్మా, నాకు నోట మాట రావడం లేదు. అసలు ఇక ప్రశ్నలే అడగకూడదు కానీ గేమ్ కాబట్టి మిగతా రెండు అడిగేస్తా. బైసికిల్ ఆ సైకిల్ని తెలుగులో ఏమంటారు? ద్విచక్ర వాహనం, తొక్కుడు బండి, లేదా ద్విచక్ర తొక్కుడు బండి. సూపర్. లాస్ట్ క్వశ్చన్. క్విజ్ని ఏమంటారు? అయ్యో